జంతువులు కూడా ఆమెతో ఎంతో సన్నిహితంగా మెలిగాయి. మనుషులు జంతువులే కాదు, ప్రకృతి కూడా ఆమెకి స్పందించింది. మీ పిన్ని వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాలేదంట తల్లి. తాను వెళ్లి ఆ అబ్బాయిని తాకగానే లేచి కూర్చున్నాడు. తనకు తెలియకుండానే తనని నడిపిస్తున్న దైవమే ఎన్నో అద్భుతాలు చేశారు. మరొక మారు ఆమె సంతను నడుచుకుని వెళ్తుండగా ఒక వ్యక్తి కొండను మోయడానికి ఇబ్బంది పడుతుండగా సాయం చేయడానికి వెళ్ళింది. ఆ కొండను తాకగానే తేలికగా అయిపోయింది. ఇప్పుడు ఇది తేలికగా ఉంది. ఇది ఎలా సాధ్యం? జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే పరిగెడుతూ గాయపడిన ఒక కుర్రాడిని తాకగానే గాయం తగ్గిపోయింది. అది చూచిన ఊరు వాళ్ళంతా తన చుట్టూ చేరారు. హా, ఇది అసలు ఎలా సాధ్యమైంది? ఆమెలో ఏదో దైవీత శక్తి ఉంది. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాను. మా గ్రామ పెద్దలు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపడ్డారు. ఈమెను దేవుడే మనకు అప్పగించారు కనుక తిరిగి దేవునికే సమర్పిద్దాం. మనం అనుకున్న సంగతి ఏం చేశారు? గురువులతో మాట్లాడాను. రేపు వెళ్ళి కలుస్తాను. రేపే ఆమెను దేవాలయానికి తీసుకువెళదాం. సమయం రానే వచ్చింది. నేను దేవాలయానికి వెళ్తున్నానా? మేరీ ప్రయాణం దేవుని ఇంటివైపు మొదలయ్యింది. అదే నా దేవుని నివాసము. అవును తల్లి, నువ్వు అక్కడే ఉండాలి. మేరీ, నీ కొత్త జీవితం ఇక్కడే మొదలవుతుంది. ఇంత చిన్న వయసులో ఆమె ఒంటరిగా ఉండాలి. దేవుడే ఆమెకి తోడు ఉంటారు. జోయాకిం కూతురు ఈరోజు రాబోతుంది. ఆమెను చూడండి, ఎంత పవిత్రత! అమ్మా, నీ పేరేంటి? నా పేరు మేరీ. ప్రభువు నీ కవచమై కాపాడి రక్షించునుగాక. నాతోరా మేరీ. నా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తాను తండ్రి. ఆమె జ్ఞానమందును భక్తి యందును ప్రార్థన యందును వర్ధిల్లింది. ఇతరులకు సహాయం చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంది. భయపడకు, నేను నీకు నేర్పిస్తానుగా. అలాగే అక్క. మరో రోజుకే వందనాలు తండ్రి. నువ్వెంతో ఆనందంతో పనిచేస్తున్నావు. ప్రతి చిన్న పని ప్రభువు కొరకే. శ్రద్ధగా ఆలకించండి. ధర్మశాస్త్రముందే మీ మనస్సునుంచండి. మేరీ, ఇది చదివి వినిపించు. ప్రభువే నా బలము. ప్రభువే నా బలము. నా కుటుంబం గుర్తొస్తుంది. నువ్వు ఒంటరిగా లేవు, దేవుడు మంట ఉన్నారు. ఆమె గాత్రం ఎంతో బాగుంది. భయపడకు, నువ్వు సురక్షితంగా ఉన్నావు. నీకు కూడా ఆ వెలుగు కనిపిస్తుందా? అది ఈ లోకానికి చెందినది కాదు. ఆమెకు ప్రభువు హస్తం తోడుగా ఉంది.
ఇది చూశారా? అవన్నీ ఆమె మాట వింటున్నాయి. పెద్దవాళ్ళు కూడా వీటిని ఇంతగా గౌరవించరు. నా వరకు ఇవి ఎంతో అమూల్యమైనవి. మోషే ప్రవచనాలు, ధర్మశాస్త్ర గ్రంథాలను పరిశీలిస్తున్న బోధకుల మధ్య ఆమె కూర్చుని శ్రద్ధతో వింటుంది. దేవుడు మనతో ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల ద్వారా మాట్లాడతారు. దేవుడు ప్రతి చోటా ఉంటే మరి దేవాలయమందు మాత్రమే ఎందుకు వెతుకుతున్నాము? ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానం! తప్పుగా మాట్లాడితే క్షమించండి. దేవుడు మనందరి హృదయాలలో ఉంటారు కదా. ప్రభువే ఈమెకు ఈ జ్ఞానం దయచేశారు.